త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మానవ జీవితాలకి ఎవరైనా చనిపోతే మనం మాట్లాడుకునే ఒక మాట ఉంటుంది. ఆ మాట్లాడుకునే మాట తన ఇంటికి తాను తిరిగి వెళ్ళిపోయాడండి అని. ఇది క్రైస్తవులు కూడా మాట్లాడుతుంటారు. చనిపోయిన ఆయన ఏమైపోయాడని అడిగితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటారు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, చనిపోయిన వాడు తన ఇంటికి వెళ్ళిపోతాడని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. దేవుడి దగ్గరికి వెళ్తాడని ఉందా? లేదు. ఉందా? లేదు. మరి ఎక్కడ ఉంటాడు? ఈస్టర్కి శ్మశానాల్లో ఉంటాడా? అక్కడ ఉంటాడని కూడా లేదు. మరి బైబిల్లో లేని కథాంశాలు ఎలా వచ్చాయి? దీన్ని ఒక అన్యదేవత గుడిలో పనిచేసే ఒక యాజకుడి కథను తీసుకొచ్చాడు. టెలిఫీ అని ఒక టెంపుల్ ఉండేది. మీరు ఇంటికి వెళ్ళాక టైప్ చేసి చూడండి. అందులో ఫ్లూటక్ అనే ఒక యాజకుడు ఉండేవాడు. టెలిఫీ అనే ఒక దేవత పేరు అన్నమాట. ఆ దేవత గుడిలో ఫ్లూటక్ అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఈ కథలను బాగా ప్రచారం చేసి రైటింగ్లోకి తీసుకొచ్చింది ఈ యాజకుడే. అయితే ఈ సిద్ధాంతాన్ని పుట్టించింది చిన్నోడేం కాదు. ఈ సిద్ధాంతాన్ని తెర మీద తీసుకొచ్చింది ఎవరంటే ప్లేటో. తెలుసుగా, గ్రీక్ ఫిలాసఫర్. అరిస్టాటిల్ గురువా శిష్యుడా? ఆయన గురువా శిష్యుడా? పాస్ అవుతారు ఎలాగైతే చెప్పండి, మీరు చెప్పాలి. గురువు, అరిస్టాటిల్ గురువు. ఆ అరిస్టాటిల్ గురువు ప్లేటో తీసుకొచ్చాడు ఈ సిద్ధాంతాన్ని. ఏమనంటే మనిషి ఈ లోకంలో చనిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇల్లు ఏదంటే దేవుడు ఉండే ఊరే తన ఇల్లు. అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ లోకంలో మంచిది ఏదీ లేదు. శరీరం మంచిది కాదు, చెట్లు మంచివి కాదు, సృష్టి మంచిది కాదు, సూర్యుడు మంచిది కాదు, అంతా డెవిల్స్తో నిండిపోయింది యూనివర్స్ అన్నాడు ప్లేటో. గ్రీక్ సిద్ధాంతం ఇది. ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మనుష్యుడు ఇక్కడ ఉండలేకపోతున్నాడు. మనుష్యుడు అన్నవాడు కనబడి ఈడు కాదు. చాలామంది బోధనలు చెప్తారు. స్టార్టింగ్ నాకు తెలియక అదే నిజం అనుకునేవాడు నేను కూడా. క్రిస్టియానిటీలోకి వచ్చేసింది అది. చాలామంది ఏమంటారంటే అసలోడు ఈడు కాదు, కనబడే ఈ బాడీ కాదు, లోపల ఒకటి ఉంది. ఏదైతే ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో, ఇన్నర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతడు ఒరిజినల్. అతడు ఇందులో ఇరుక్కుపోయాడట. ఇందులో ఈ బాడీలో. ప్లేటో చెప్పిన సిద్ధాంతం ఇది. ఈ బాడీలో ఇరుక్కుపోయాడు. పంజరములో సిలక ఎలా అయితే ఇరుక్కుపోయిందో, ఆ పంజరానిలో ఓపెన్ చేసిన వెంటనే ఎలా అయితే మళ్ళీ అది స్వేచ్ఛగా ఎగిరిపోద్దో, ఒకరోజు చచ్చిపోతాం మనం. చనిపోయిన తర్వాత ఈ పంజరంలో సిలకలాగి ఇది బయటకు వచ్చేద్దట. ఏది? ఆత్మ. ఇది వచ్చి సరాసరి తన ఇంటికి వెళ్ళిపోద్దట. తన ఇల్లు ఏంటట? దేవుడు ఉండే లోకం. అందుకే చిన్నపిల్లలు అడుగుతుంటే ఏం చెప్తారు? పెద్దవాళ్ళు చనిపోతే తన ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి అంటారు. నేను అడుగుతున్నాను, ఈ లైన్ కానీ, ఈ ఫిలాసఫీ కానీ, ఈ సిద్ధాంతం కానీ ఎక్కడైనా బైబిల్లో ఉందా? కానీ విషయం ఏంటి చెప్పిన, మెజారిటీ ఇక్కడ అదే నమ్ముంటారు ఇప్పటివరకు. నేను దేవుళ్ళలోకి వచ్చిన తొలినాళ్ళల్లో కూడా నన్ను అదే నిజం అనుకునేవాడిని. దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయి చనిపోయిన వెంటనే పరలోకపు పిలుపు అంటారు. మనకి ఎవరికి వినబడదు ఏంటో మరి. పరలోకపు పిలుపు. ఆయన పరలోకం నుంచి పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాడు అంటారు. నేను అడుగుతున్నాను, పరలోకం నుంచి పిలుపు వస్తుందని రెఫరెన్స్ ఎక్కడైనా ఉందా? లేదు. మరి ఇవన్నీ ఎవడ తీసుకొచ్చాయంటే గ్రీకుల బోధలు, గ్రీకుల మైథాలజీ. ఈ మైథాలజీని రికార్డెడ్గా నమోదు చేసినవాడు ఫ్లూటక్ అనే యాజకుడు. వాడు తెచ్చింది. మరి క్రిస్టియానిటీలోకి ఎప్పుడు వచ్చి దాపరించిందో తెలియదు, కానీ ఇది వచ్చేసింది. మరి రిజరెక్షన్ అంటే అదేగా, మరి వెళతామనేగా అంటే నేను అడుగుతున్నాను, పునరుద్ధానంలో వెళతామని ఎక్కడన్నా ఉందా? నా మాటలు మీకు అర్థం అవ్వలేనట్టే ఉన్నాయా, అర్థమైనట్టు ఉన్నాయా? అర్థం లేదని నాకు అర్థమైంది. కొంచెం ముందుకు వెళ్ళే కొలది అర్థమవుద్ది. బయట ఇంకొక సిద్ధాంతం ఉంది.
బయట ఇంకొక సిద్ధాంతం ఏంటంటే, ఇది ఏదైతే ఉంది ఈ బాడీ ఇక్కడ ఉండిపోయిన తర్వాత అసలుడంట, ఆ అసలువాడు ఎవడైతే ఉన్నాడో ఆంతర్య పురుషుడు, ఈ పురుషుడు ఒక పెద్ద పరిశుద్ధుల సమూహంలోకి వెళ్ళిపోతాడు. బయట నమ్ముతారు. అందులో ఒక శాఖ ఉంది, నేను పేరు చెప్పకూడదు, అది చాలా సీనియర్ శాఖ. ఆ శాఖకు సంబంధించిన ఆ బోధకుడు చనిపోతే ఆయన సమాధి భేదం మట్టి తింటారు. ఇంకెవరన్నా అడగండి, అది దాని పేరు మీకు అర్థమైపోవాలి. వాళ్ళు నమ్ముతారు. అది వాళ్ళు ఏమని నమ్ముతారంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ శాఖలన్నీ నమ్మేవి. ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాంటి పరిశుద్ధుల గుంపుల్లో ఆవాసం చేస్తుంది ఆత్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే చిన్న చిన్న మిస్టేకులు చేస్తాంగా, ఎంత విశ్వాసులైన ఏవి మిస్టేకులు ఉంటాయిగా, ఆ మిస్టేక్స్ చేసినప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తారంట దేవుడు. అక్కడ ఆ పనిష్మెంట్లు ఎట్టి ఏంటి ఏం పనులరా అని ఇలా కొట్టి చిన్న పనిష్మెంట్లు ఇచ్చి, ఆ పనిష్మెంట్లు ఇచ్చిన తర్వాత అక్కడ మనకి క్లాస్ తీసుకుంటారంట. ఎవరు? అబ్రహాము గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, ఇలాంటివారు. అదే భక్తులందరూ క్లాసులు తీసుకుని అలా బతకూడదు నాన్న, బ్రతుకంటే ఎలాంటి ఇదిగో స్పెషల్ క్లాసులు పెడుతున్నావు నీకు, థియలాజికల్ క్లాసెస్ అని చెప్పి అక్కడ క్లాసెస్ పెట్టి అప్పుడు మళ్ళీ సరిచేసి అట్నుంచి అట్టు మనల్ని పరలోకానికి పంపేస్తారట. అంటే ఈ కథలు ఎక్కడన్నా బైబిల్లో ఉన్నాయా? లేవు. అసలు మళ్ళీ నేను అడుగుతున్నాను, మనుష్యుడు పరలోకానికి వెళతాడని ఉందా? లేదు. మరి పరలోకమే కదండి వెళ్ళాలంటే, పరలోకం వెళతామా, పరలోకమే వస్తుందా? మీకు చాలాసార్లు చెప్పాను నేను. పరలోకం వెళతామా లేకపోతే ఇంకేమైనా ఉంది? అసలు రిజరెక్షన్ అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? గ్రీకులో పునరుద్ధానానికి ఇచ్చిన అర్థం వేరు. ఆ లైన్ ఇప్పుడు మనం ఆలోచిస్తాం. జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా బైబిల్ మూలాలకు వెళితే ఇది మన్ను నుంచి వచ్చింది. మన్ను అంటే అది రెడ్డదా, నల్లదా, లేదంటే కొంచెం ఇలా పూత మట్టిలో ఉంది ఆ మట్టి, ఇది ఏం కాదు. మన్ను అనగానే చాలామంది మధ్య సైంటిఫిక్ విట్నెస్లు అని చెప్పి విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సైన్స్కి దగ్గరగా బైబిల్ ఉందని చెప్పడానికి వీళ్ళు ఏమంటారంటే, మన్ను అంటే ఈ మన్ను కాదు, కనబడే ఈ మన్ను కాదు, భూమికి నాభి గాంధ్రం ఏదైతే నాభి తెలుసుగా, భూమికి నాభి ఏరియా ఏదైతే ఉందో అక్కడ మట్టి బాగా సలసల మరుగుతుంది, దాన్ని లావా అంటారు. ఆ లావాలోంచి తీసుకుంటే వచ్చింది ఈ దేహం అన్నారా? ఎక్కడుంది ఇది? లేదు. కానీ వాడిన దగ్గర ఏమనుందంటే బైబిల్లో, మట్టి నుంచి మనిషిని చేసిన దగ్గర, మట్టి అన్న దగ్గర మూలంలో ఏముందంటే డస్ట్ అని ఉంది. డస్ట్ అంటే మట్టి కాదు, డస్ట్ అంటే ధూళి, బూడిది. కొంతసేపు దీన్ని ఒక వారం రోజులు వాడకుండా, లేదా ఒక నెల రోజులు వాడకుండా వదిలేస్తే దీని మీదకి ఏమొస్తుంది? ధూళి. మీరు కిటికీలు దులుపుతున్నప్పుడు ఏమొస్తుంది? ధూళి. మీ ఇంట్లో దులిపితే ఏమొస్తుంది? ధూళి. అంటే భయంకరంగా పట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా, చేతికి దొరకకుండా ఇలా పట్టుకుంటే తూలిపోయే దాన్నే ధూళి అంటారంటే, ఒక ఆకారం కానీ ఒక నిలకడైన స్థితి లేని దాన్ని ధూళి అంటారు. అలాంటి ధూళి నుంచి మనం చేస్తాడు. డస్ట్ నుంచి వచ్చే మనం డస్ట్ బ్యాచ్. డస్ట్ చాలామంది చెత్తగా అంటాం, మనమే చెత్తగలం, గుర్తుపెట్టుకో. చెత్తే అంటే డస్ట్, ఎగిరిపోయే ధూళి. అంటే ఒక సరి అయిన ముడి పదార్థం, జడ పదార్థం లేని ఒక డస్ట్ ఏరియా నుంచి మనం వచ్చాం. ఆ ఏరియా నుంచే దేవుడు మనల్ని తీసుకున్నాడు. ఈ తీసుకున్న దేవుడు పనికిరాని ఈ డస్ట్ని పనికొచ్చేదానిగా మార్చి దీనికి ఒక లైఫ్ ఇచ్చాడు. చనిపోయిన తర్వాత ఏమవుద్ది? మళ్ళీ ఇది ఎక్కడికి పోద్దట? మట్టిలో నుంచి, మూలం నుంచి వచ్చింది కనుక మళ్ళీ మట్టిలోకి పోద్ది. ఇప్పుడు క్వశ్చన్, మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి పోతే, మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి పోతే మరి లోపల ఉన్న ఇన్నర్ సోల్ ఎక్కడికి పోతుంది? ఆ మాట అర్థమైంది లేదా? చెప్పేస్తాం వెంటనే దేవుడి దగ్గరకు పోద్దండి అని. నేను అడుగుతున్నాను, దేవుడి దగ్గరకు పోద్దా? బైబిల్ ఏమందంటే దేవుడి దగ్గరికి వెళ్ళదు. దీనికి ఒక ప్లేస్ ఉంది, దాన్ని రెస్ట్ ప్లేస్ అంటారు. దాన్ని, ఆ రెస్ట్ ప్లేస్ని ఏమన్నారంటే ప్యారడైజ్ అన్నారు. ప్యారడైజ్ అంటే పరదేశీ అన్నారు. పరదేశ్ అన్నారు. ఈ పరదేశ్, ప్యారడైజ్ అన్నదానికి ఇచ్చిన అర్థం ఏంటండి? పరదేశ్ అంటే ఏంటి? ప్యారడైజ్ అనకండి. పరదేశ్ అంటే
పరదేశ్ అంటే ఒక ఉద్యానవనానికి వాడే పదమే పరదేశ్. గార్డెన్స్కి వాడే పదమే పరదేశ్, ప్యారడైజ్ అంటారు. అంటే ఒక ఆత్మీయ ఉద్యానవనంలోకి ఆత్మ వెళ్ళిపోద్దట. ఉద్యానవనానికి వెళుతుందంటే ఇప్పుడు మంచి వనంలోకి వెళ్తామంటే అర్థం ఏంటండి? కొంచెం రెస్ట్ తీసుకుంటామని, అదే కదా దాని అర్థం. ఇప్పుడు తోటలోకి వెళ్ళావంటే ఏం చేద్దామని తోటలోకి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు ఎల్లోళ్ళు వెళ్తున్నారండి, వాళ్ళ గురించి కదా అడిగేది, నేను మామూలుగా చెప్తున్నాను. మామూలుగా ఒక మనిషి తోటలోకి వెళ్తే ఏం చేద్దామని రెస్ట్ తీసుకుందాం, రెస్ట్లోకి ప్రశాంతంగా కొంచెం సేద తీరదామని వెళ్తారు. సేద తీరే స్థలాన్ని బైబిల్ వాడిన పదం ఏంటంటే రెస్ట్, ప్యారడైజ్ అన్నారంటే మట్టి నుంచి వచ్చిన ఆత్మ మట్టిలోకి పోద్ది, ఆత్మ రెస్ట్లోకి పోద్ది. ఈ రెస్ట్లోకి పోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే మళ్ళీ ఈ రెస్ట్లోకి వెళ్ళిన ఆత్మ మళ్ళీ ఒకరోజు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆత్మ ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ సొక్కావు లాంటి శరీరాన్ని ధరించుకుంటుంది. పునరుద్ధానం అంటే భాగమేనండి. పునరుద్ధానం అన్న పదానికి గ్రీకులో వాడిన పదము అనస్తాసియా అన్నాడు. దాన్ని అనస్తాసియా అంటే ఇలా ఉందనుకోండి, ఒక వస్తువు ఇలా పడిపోయిందనుకోండి, పడిపోయింది మళ్ళీ ఇలా లేచి నిలబడేదాన్నే చెప్పండి అనస్తాసియా అంటారు. అంటే పునరుద్ధానం అంటే మనిషి మళ్ళీ బతకడం కాదు. పునరుద్ధానం అంటే బాగా వినండి, పడిపోయిన ఇది మళ్ళీ లేచి నిలబడతారు, అది పునరుద్ధానం. రెజరెక్షన్ అంటే మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పునరుద్ధానం అంటే పడిపోయినది మళ్ళీ లేస్తుంది. అంటే శరీరం పడిపోయింది, అక్కడ ఉంది, ఆత్మ రెస్ట్లోకి వెళ్ళింది, మళ్ళీ ఆత్మ ఒక రోజు వెనక్కి వస్తుంది, పడిపోయిన శరీరం మళ్ళీ చెప్పండి లెగుస్తుంది. దాన్ని పునరుద్ధానం అంటారు. గ్రీక్ అర్థం అది. అంటే పునరుద్ధానం అనగానే ఆత్మ అట్నుంచట అలా పరలోకం పోతుందని కాదు. ఈ రెస్ట్లోకి వెళ్ళిన ఈ ఆత్మ ఏదైతే ఉందో పరలోకం వెళ్ళదు, ప్యారడైజ్లోనే ఉంటుంది. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, భక్తులు ఎవ్వరు ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళలేదు. పరలోకం అంటే మనకు తెలిసిన అర్థంలో వ్యూలో దేవుడున్న లోకం. దేవుడున్న లోకానికి ఎవ్వరూ వెళ్ళలేదు. ప్రస్తుతానికి ఆత్మలన్నీ ఎక్కడుంటాయంటే పరదేశంలో ఉంటాయి. ఈ పరదేశంలో ఉన్న ఆత్మలు మళ్ళీ ఒక రోజు వస్తాయి. ఎలాంటి ఈ పిక్చర్ మాకు ఎలా అర్థం అవుతుందంటే, మీరు యేసుక్రీస్తు వారు సిలువ యాగాన్ని చూడండి. ఏం జరిగింది? ఆయన చనిపోయాడు, లేదా క్షమించండి, ఆయనను చంపేశారు, లేదా ఆయన తనను తాను చనిపోయేలా అప్పగించుకున్నాడు. ఈ అప్పగించుకున్న తర్వాత ఈయన ఏమన్నాడు పక్కన ఉన్న దొంగతో? మనం పరలోకం వెళ్ళిపోతాం అన్నాడా? మనం ప్యారడైజ్కి వెళ్తాం అన్నాడు. మనం పరదేశకి వెళ్తాం. వెళ్ళాడు. 3 రోజులు ఈయన ఎక్కడున్నాడు? ఆ ప్యారడైజ్ అటు ఇటు ఈయన ఆత్మల పేతురు పత్రిక కానీ, మిగిలిన పత్రికలు కానీ తీసుకుంటే పౌలు పత్రికలు, ఆ ప్యారడైజ్ ఏరియాలోనే ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. క్రమం ఇది. ఏ ఆత్మ అయినా ప్యారడైజ్కి వెళ్ళాలి. ఆ పరదేశంలోకి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ సరిగ్గా ఎన్నో రోజులు వేసాడు? 3వ రోజులు వేసాడు. అంటే 3వ రోజులు వేసిన వాడు ఏం చేశాడు? మళ్ళీ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నా మాట అర్థమవుతుందో లేదు? అంటే ఈ క్రమాన్ని మీరు గమనించండి. ఒకటి, ఆత్మగా లేదా క్షమించండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ ఆత్మ పరదేశకి వెళ్ళింది. పరదేశకి వెళ్ళిన ఆత్మ మళ్ళీ శరీరంలోకి వచ్చింది. శరీరంలోకి వచ్చిన ఆత్మ ఇప్పుడు శరీరము ఆత్మ కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు మాట్లాడుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో జరిగే చాలా తతంగం ఉంది. ఈ తతంగాన్ని గురించి బైబిల్ చాలా అడుగడుగునా సెలవిచ్చింది. నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఎవరితో? దొంగతో. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. నాతో ఉంటావన్నవాడు అక్కడే ఉన్నాడు దొంగ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేసాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. దొంగ ఇంకా ఎక్కడ ఉన్నాడు చెప్పండి? అక్కడే ఉన్నాడు. మరి ఈ దొంగ ఎప్పుడు వస్తాడు? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు నాతో పాటు ఉంటావు అన్నాడు, ఉన్నాడు.
ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారిలాగే మళ్ళీ ఆ దేహాన్ని వచ్చి తీసుకెళ్ళిపోవాలిగా, మరి ఇంకా తీసుకెళ్ళకపోవడం ఏంటి అంటే దీనికి అంత ఒక ప్రాసెస్ ఉందా? ఉంది. దానికి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రథమ ఫలము ఆయనే. ప్రథమ ఫలం అంటే ప్రథమ పంటకు వాడే పదం. ప్రథమ ఫలము ఆయన అన్నాడు. ప్రథమ ఫలంగా ఆయన లేచాడంటే ఈయన ప్రథమ ఫలం అయితే ఇంకా ఫలాలు ఉన్నాయనా లేవనా? ఉన్నాయి. ఆ ప్రథమ ఫలం ఆయనైతే ఇంకా ఉన్న ఫలాలు ఎవరు? దొంగ ఉన్నాడు చెప్పండి. మీ తాత పరిశుద్ధంగా బతికి చచ్చిపోయినా, పరిశుద్ధంగా బతికి చచ్చిపోకపోయినా అందులో మీ ఫలముల్లో మీ తాత ఉన్నాడు, మీ ముత్తాత ఉన్నాడు, మీ నాన్నమ్మ ఉంది. ఇంకెవరు చచ్చిపోయారు లిస్టులో డ్యాష్లో రాసుకోండి ఎవరు చచ్చిపోయారు. వీళ్ళందరూ ఆ ఫలాల్లో ఉన్నారు. ప్రథమ ఫలముగా ఎవరు లేచారు ముందుగా అంటే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచారు. ఆయన లేచిన తర్వాత ఒక మాట అన్నది బైబిల్, ప్రథమ ఫలముగా ఆయన లేచి. అంటే మనుష్యుడిగా పుట్టినవాడు ఈ పుట్టుక సరాసరి పరలోకం నుంచి జరగలేదు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఆ ఇల్లు అనే పదం వాడడం మానేస్తాం మనం. చాలామంది ఏమనుకుంటామంటే ముందు మనం పరలోకంలో పుట్టాం. ఎక్కడ పుట్టామంట? పరలోకంలో పుట్టాం. ఆ తర్వాత భూమి మీదకి వచ్చాం. చెప్పండి. మళ్ళీ చచ్చిపోయాం. చనిపోయేంత మళ్ళీ పరలోకం వెళ్ళిపోయాం. ఆ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ వస్తాం, ధరించుకుంటాం అని అడుగుతున్నాను. మనం పుట్టింది పరలోకంలో కాదు, గుర్తుపెట్టుకోండి. మన పరలోకంలో పుట్టామని లేదు. దేవుడికి పుట్టడం ఇవన్నీ ఎంత గ్రీకు మైథాలజీ నుంచి వచ్చినవి గుర్తుపెట్టుకోండి. ఆయనకి మనం పుట్టామని ఎక్కడా లేదు. ఆయన మనలను సృష్టించెను అని ఉంది. మన శరీరాన్ని సృష్టించాడన్నది ఎంత వాస్తవమో మన ఆత్మను సృష్టించాడన్నది అంత వాస్తవం. చాలామంది ఏమంటారంటే మనం దేవుళ్ళో ఉన్నాం, దేవుళ్ళో దేవుడై ఉన్నామంటే ఇవన్నీ బయట చెప్తారు. ఒక ఫిలాసఫీ ఉంది, అది బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో చెప్తారు. సెంట్రల్ ఆత్మ దేవుడు, మిగిలిన రేఖలన్నీ మనం, మళ్ళీ ఆత్మలన్నీ అక్కడ పోతాయంటే అక్కడికి. అది బ్రహ్మకుమారి చెప్తే బాగుంటుంది. బ్రహ్మ సెంటర్లో ఉన్నాడు, ఆత్మలు అలా వచ్చాయి, మళ్ళీ ఆత్మలు అలా పోతాయి అంటే ఆ లింగం ఒక లింగం చేస్తారుగా. అది వాళ్ళు చెప్పి, అది వాళ్ళ ఫిలాసఫీ, అది మైథాలజీ ఎక్కడి నుంచి వచ్చింది. దాని మూలాలు లైవ్లో చెప్పకూడదు, కానీ ఆ మూలాలు వేరు. కానీ బైబిల్ వాళ్ళు చెప్పట్లేదు. మరి యోబు గ్రంథంలో ఉంది కదండి, నువ్వు పూర్వం నుంచి ఉంటివి, అప్పటికే నువ్వు పుట్టిదివంటే ఉన్నాడని కాదు. దాని అర్థం ఏంటంటే నీకు అంత సీన్ లేదు యోబు, నువ్వు భూమి పునాదికి వేసినప్పుడు నువ్వు ఉంటివంటే నువ్వు లేవు అని. తాత అప్పుడప్పుడు తిడతారు కదండి, ఏమని? తాతకి మనం చెప్తే నీకేం తెలుసు నోర్మి, అసలు ఏం తెలుసు నీకంటే అప్పుడు తాత ఏమంటాడు, అవునరా నువ్వు నాకన్నా ముందే పుట్టావు అంటే దాని అర్థం ఏంటి? నిజంగానే పుట్టాడానా? ఎటకారం అది. నీ పుట్టుక మొన్నేరా, నా పుట్టుక ఎప్పుడోరా అని చెప్పడానికి. అలాగే యోబు అప్పుడు ఉన్నాడని కాదు, అసలు దేవుని గర్భాల్లో మనం ఉన్నామని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాము అవ్వలను సృష్టించినప్పుడే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా వనలో సృష్టించినప్పుడే సృష్టి క్రమంలోనే మనం కూడా ఆత్మ శరీరంగా సృష్టిగా ప్రారంభమయ్యాం. ఆ సృష్టిగా ప్రారంభమైన మనం మట్టి నుండి వచ్చింది మట్టికి పోయింది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోయిందన్న ఆ ప్రసంగి గ్రంథానికి మూలాలు వేరున్నాయి. ఆ మూలాలంటే ఏంటో మనకు తెలియాలంటే ఇది ఖచ్చితంగా తవ్వాలి. దీని గూర్చి ఏంటో మనకు తెలియదు. ఒక్కసారి యోహాను సువార్త రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25 వచనం. మృతుల దేవుని కుమారుడు శబ్దము విని గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినదంటే ఎస్ట్రోజన్ కాదు. చాలామంది ఈరోజు వెళ్ళారు తెల్లవారుజామున ఎక్కడికి, సమాధానం నాకు రాత్రి నవ్వు వచ్చింది. నిజంగా వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ లేచిపోయి బయట కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారండి వీళ్ళందరూ? ఏం చేస్తారన్న ఒక్కడ ఉంటాడు చెప్తున్నాను. తెగ తుడిసేస్తున్నారు అక్కడ. అలా తుడిసి ముగ్గులు ఎడేసి సంవత్సరం ఎవడో పట్టించుకోవాలని అలా తుడిసి ఇలా తుడిసి క్యాండిల్స్ వెలిగించి అగరొత్తులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అలా పెట్టినట్టు నేను లెగిసిపోవాలంట. లెగిసిపోయి లేటుగా వచ్చి పెట్టి అని అడగాలంట. ఏమవుతారండి? నేను మాట అడగనా?
మృతులు ఒకరోజు లేస్తారు. ఈరోజు లేవట్లేదు కనుక అందరూ సమాధుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ లేస్తే వెళ్తారా? మనం కప్పెట్టామండి, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే తెలుస్తలేదంటే వెళ్తారా? అలాగే ఎక్కడ పోయాడో లోపల నుంచి అంటే వెళ్తారా? లెగరన్న ధీమా, రారన్న ధీమా, ఎక్కడే కదలరన్న ధీమా, అక్కడే ఉంటారన్న ధీమాలో ధైర్యం ఉంది కనుక వెళ్తున్నారు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆ ధైర్యం ఒకరోజు బ్రేక్ అవుద్ది, ఒకరోజు లెగిస్తారు. నిజంగానే ఆ సమాధులు లెగుస్తాయి. ఒకరోజు లెగిసినప్పుడు అక్కడ ఒక పదం వాడుతున్నాడు చూడండి, మనుష్య కుమారుని శబ్దాన్ని, దేవుని కుమారుని శబ్దాన్ని విని గడి వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్తున్నా. అక్కడ ఒక పదం ఉంది చూడండి, జీవించెదరు అని. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ మనిషి లేచిన తర్వాత ఏమవుతాడు? పరలోకం పోడు, గుర్తుపెట్టుకోండి. చెప్పండి, జీవిస్తారు. మరలా క్వశ్చన్ అడుగుతున్నాను, ఎక్కడ జీవిస్తారు? చెప్పాలి. ఎక్కడ జీవిస్తారు? ఇక్కడే జీవిస్తారు. అంటే ఈ లైఫ్ కంటిన్యూ అవుద్దంటే, ఎస్, ఈ లైఫ్ కంటిన్యూ అవుద్ది అంటే, మరి ఈ భూమి ఆకాశాలు లయమైపోతే ఇదంతా పాడైపోద్దంటే ఉంది, అది ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, పునరుద్ధానం అనగానే అంతా పడిపోయింది. ఈ పడిపోయింది మళ్ళీ నిలబెట్టడమే పునరుద్ధానం. పునరుద్ధానికి మూలపదం ఏంటి చెప్పిన, ఒక నూతన సృష్టిగా మళ్ళీ సృష్టిని ప్రారంభించడమే పునరుద్ధానము. ప్రథమ ఫలం అనగానే యూనివర్స్కి సంబంధించిందంటే, ప్రథమముగా నూతన సృష్టి ఆయన ప్రారంభించాడు. మొత్తం సృష్టి నూతనము కాబోతుంది. అది ఎప్పుడు కాబోతుందంటే చెప్పండి, ఆయన వచ్చినప్పుడు కాబోతుంది. ఇది నూతనం అయిన తర్వాత ఏమవుద్ది? ఈ లైఫ్ మళ్ళీ లెగుస్తుంది, ఇది కంటిన్యూ అవుద్ది. మన ఫేస్బుక్లో ఒక ఫోటో చూశాను నేను. 1950లో మన ఇండియాలో ఉంది, 1960లో మన ఇండియాలో ఉంది, 1990లో మన ఇండియాలో ఉందని ఫోటో పాత ఫొటోస్ పెడుతున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు అనుకున్నాను, ఆ ఫోటోలో కొంతమంది కనబడుతున్నారు ఎడ్ల బండి మీద వెళుతూ, రోడ్డు మీద నడుస్తూ. నాకు డౌట్ వచ్చింది, ఆ లేరు. ఆ పాత ఎడ్ల బండ్లు, ఆ కంకర రోడ్లు చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆ వ్యూలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆ లేరు. ఇప్పుడు ఆ ఫోటోను అలా పైకి జరిపినట్టునే మన ఫోటోకి ఎందుకు వచ్చింది? నెక్స్ట్ అడుగుతున్నాను, మన ఫోటోలో మనం ఎన్ని రోజులు ఉంటామని అడుగుతున్నాను. అంటే ఇది ఏమర్థం అవుతుంది? అప్పుడు ప్రధాని ఇప్పుడు లేడు, అప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు లేడు, అప్పుడు పురాతనమైన వ్యక్తులు ఇప్పుడు లేరు. ఏమయ్యారు? పోతున్నారు. మనకు అనిపిస్తుంది ఉంటే బాగుండు కదండి. మీకు అనిపించలేదా? వరల్డ్ కప్ ఓడిపోయిన వెంటనే అందరు చేసిన కామెంట్ ఏంటి? ధోని ఉంటే బాగుండ్రా అన్నారు. నేను అడుగుతున్నాను, ధోని ఎందుకు లేడు? ధోని ఉన్నాడుగా, ధోని ఎందుకు లేడు? యువరాజ్ సింగ్ ఉంటే బాగుంటారా, ధోని ఉంటే బాగుంటారా అన్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకు లేరు? వయసు అయిపోయింది, లేరు. ఇంకో నేడో రేపో ధోనిని పంపించేస్తారు ఇంటింటికి. ఆయన ఎంత జుట్టు పెంచుకుంటున్నాడు, ప్రారంభంలో ఎంత పెంచాడో అంత పెంచాడు. ఎందుకంటే మళ్ళీ నేను ప్రారంభంలో అలా వచ్చి అలాగే వెళ్ళిపోతున్నాను అనడానికి సంకేతం ఏంటో నాకు తెలియదు, కానీ అన్ని ఫోటోలు అయ్యి వస్తున్నాయి. ఆ చూపిస్తున్నాడు, ఈయన వెళ్ళిపోయినప్పుడు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. గ్రౌండ్లో సంకేతాలు ఇస్తున్నారు, చిన్న క్లిప్స్ వస్తున్నాయి బయటికి, ఆ న్యూస్లో చూపిస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళిపోవాలి? ధోని అలాగే ఇప్పటికీ ఉండడు. ఎప్పుడు మనం కోరుకున్న ముఖ్యమంత్రి ఎప్పటికీ అలా ఉండడు. ఆ హెలికాప్టర్లో కూలిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ అలా ఉండడా? ప్రజలు ఇష్టపడిన దేశం లేదా రాష్ట్రం గర్వించిన ఆ ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రులు లేరు. ఒకవేళ హెలికాప్టర్ కూలిపోలేదు, ఆయన ఉండడు. నేను అడుగుతున్నాను, ఎందుకు ఉండడు? మట్టిలోంచి వచ్చింది, ఇది మట్టిలోకి పోతుంది. కానీ అందరి గుండెల్లో నాసాడు చెప్పనా, ఆ లైఫ్ మళ్ళీ అలా కంటిన్యూ అయిపోతే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు అలాగే కళ్ళ ముందుండి, నా భార్య ఎప్పటికీ అలా కళ్ళ ముందుండి, భర్తగా నేను ఎప్పుడు ఆయన కళ్ళ ముందుండి, ఆమె కళ్ళ ముందుండి, మా కుటుంబం ఎప్పుడు అలా కళ్ళ ముందుంటే అలా ఉండాలన్న ఆశ మనకు ఉందా లేదు చెప్పండి. ఎవరైనా చచ్చిపోతే మన ప్రియులు ఆ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పినా, ఒకసారి బతికితే బాగుంది అనిపిస్తుంది. మా నాన్న చచ్చిపోయినప్పుడు నాకు అనిపించింది, ఒకసారి బతికితే బాగుంది, నా పెళ్లి చూడకని చచ్చిపోయింది నాకు.
కనీసం మా పాప పుట్టినప్పుడు వరకు ఉంటే బాగుండు అనుకున్నాను. నాకు అనిపిస్తుంది ఒకసారి బతికితే బాగుండుతున్నాను. మన వారు చనిపోయినప్పుడు మనకు బతికి అలా ఉండాలనిపిస్తుంది. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ డిజైర్ ఉందిగా మనకు లోపల, మన వారు బతికితే బాగుండు, ఉంటే బాగుండని. బైబిల్ ఏమని చెప్పినా, ఉంటే బాగుండు కాదు, ఉంటారు. లేస్తే బాగుండు కాదు, లేస్తారు. ఆ లేచిన వారు ఎక్కడికో పోరు, ఈ యూనివర్స్లో మళ్ళీ కంటిన్యూ అవుతారు. అంటే ఒకరోజు గ్రేడ్ పడిపోయినట్టు పడిపోతున్న లైఫ్ మళ్ళీ ఒకరోజు నిలబడుతుందట. నిలబడింది ఇంకెప్పుడు పడదట. వ్యాధులు రావట, రోగాలు ఉండవట, వైరస్లు పట్టవట, ఆకలి ఉండదట, ఆ భయంకరమైన వ్యాధులను, శ్రమలు, కన్నీళ్ళు ఉండవట. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇదిగో ఆ లేచిన ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటుంది, ఎగ్జాక్ట్ అలా ఉంటుందట. అందుకే చెప్తున్నట్టు చూడండి, వారు జీవితురని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అలాగే 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలములో సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చేద్దరు. జీవ పునరుద్ధానం అంటే మళ్ళీ జీవిస్తారు, మళ్ళీ బతుకుతారు, మళ్ళీ లైఫ్. జేమ్స్ అనేవాడి లైఫ్ జేమ్స్ కంటిన్యూ అవుతాడు. సురేష్ అనేవాడి లైఫ్ సురేష్ కంటిన్యూ అవుతాడు. ఒకవేళ పేర్లు మార్చగాక, కానీ ఈ లైఫ్ ఇది ఎక్కడికి పోదు, ఈ జీవం ఇది కంటిన్యూ అవుతుందట. ఆగిపోయింది అనుకుంటున్న ఈ శరీరం ఎక్కడికి పోదట, అది ప్రస్తుతానికి భద్రం చేయబడుతుంది. ఒకరోజు ఇది బయటికి మళ్ళీ లేగిస్తుందట. ఎలా సార్ ఆ ప్రాసెస్ అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాసెస్ ఎలా అయితే జరిగిందో చెప్పండి, మళ్ళీ అలాగ జరుగుద్ది. ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన లేచినప్పుడు మన కళ్ళతో చూసింది వాస్తవం అయితే, ఆయన ప్రథమ ఫలం అయితే ఆయన వెంబడించిన వారు మిగిలిన ఫలాలుగా లేస్తారు. ఇది నమ్మాల్సిన వాస్తవం. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నారంటే, బైక్ ఇస్తానన్నాడంటే, నువ్వు లేనప్పుడు బైక్ వేసుకుని ఏం చేస్తావు? బైక్ కొనుక్కుని వెంటనే చచ్చిపోవనుకో ఏం చేస్తావు చెప్తున్నాను. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఏం చేస్తారంటే, ఇల్లు ఇస్తా అంటే ఇల్లు కట్టుకున్న వెంటనే స్లాబ్ వేసిన వెంటనే చచ్చిపోయావు అనుకోండి, ఇల్లు ఉండే ఎందుకు ఇంకా. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మంచి ఎకరం ఇస్తా అంటే ఒక ఎకరం ఇచ్చారు, ఎకరం ఇచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోతే ఎకరం పక్కనే కప్పెడతారు. మనం ఉండాలిగా, మనకి ఏదైనా ఇచ్చాడంటే మనం ఉండాలిగా. ఇది ఇచ్చాడు, ఇదిగో అబ్బాయి ఈ వజ్రాల గుట్ట తీసుకో, ఈ బంగారం తీసుకో, ఈ ల్యాండ్స్ తీసుకో, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత నేను ఎంతకాలం ఉంటాను? ఆ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఉండాలి. ఆ మెటీరియల్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఉండాలి. అలా ఉండాలి. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మేధావులందరూ, కోట్ల రూపాయలు పడగలెత్తుతున్నారు మేధావులందరూ, సంపాదించి ఎవడో వెనకాలోడికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ రైమండ్ అధినేత, ఆయన పేరు నాకు గుర్తులేదు, రైమండ్ తెలుసుగా, ఆ రైమండ్స్ అధినేత చూడండి, ఆయన బాగా సంపాదించాడు. దేశంలో పేరుకుపోయిన ఆస్తులు ఉన్నాయి, కానీ కొడుకుల పేరు మీద పెట్టాడు. కొడుకుల పేరు మీద ఆస్తులు ఎప్పుడైతే పెట్టాడో, ఈయనకి వయసు అయిపోయిన తర్వాత ఈయన పక్కన గెంటేశారు. ఇప్పుడు కనీసం ఆయన చూసేవారు లేరు. ఆస్తులన్నీ పిల్లలు తీసేసుకున్నారు. వాళ్ళందరూ ఎక్కడో సెటిల్ అయిపోయారు. కనీసం చూడడానికి కూడా రావట్లేదు. మన ఇంటర్వ్యూ ఇచ్చాడు బాధపడుతూ, నా ఆస్తులు సంపాదించకప్పుడు నేనంటే తెలియని వాళ్ళు లేరు, ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు కూడా నేనంటే ఎవరో తెలియనట్టు కూడా నడిచి వెళ్ళిపోతున్నారు. ఏంటి మరి ఇంత ఆస్తులు సంపాదించిన తర్వాత ఆయన ఉండడంటే, వయసు అయిపోయింది, ఇప్పుడు ఆయన బిజినెస్ చూడలేకపోతున్నాడు. టాటా బిర్లా ఆయనకి వయసు అయిపోయింది, నడవలేకపోతున్నాడు. నడుగుతున్నాను, ఇంత ఆస్తులు ఉన్నాయి, మరి ఈయన ఉండడంటే ఈయన ఉండడు, వెళ్ళిపోతాడు. నేను అడుగుతున్నాను, కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 35 years చేస్తారు, ఎందుకంటే 30 దాటినాయి కనుక. 35 years లేదు 30 లోపు ఉద్యోగం చేస్తారు. తర్వాత ఏంటి? జడ్జాగా సిగ్గు లేకుండా గవర్నమెంట్ మనకు చెప్తుంది ఇంటికి వెళ్ళిపో అని, అంటే బాగోదని రిటైర్మెంట్ అంటారు. కదా ఒక సాలువ గప్పి పంపించేస్తారు మనం నడుతుంది. ఆ తర్వాత ఏంటి? 30 సంవత్సరాలు ఉద్యోగం తర్వాత ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి? ఇంకో 30 బతుకుతాను ఇంటికాడ ఉండి ములుగుతూ సంపాదించినవి చూసుకుంటూ, ఈ ఉద్యోగంలో కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మయ్య అనుకునే సమయానికి చచ్చిపోతాం. నేను అడుగుతున్నాను,
ఆ లైఫ్ ఎందుకు నిలబట్టలేదు? ఈ ఆశ ఉండిపోయింది గుండెల్లో. ఉండాలి, ఆ ఉద్యోగం ఎప్పటికి ఉండాలి, ఆ లైఫ్ ఎప్పటికి ఉండాలి, ఆ పిల్లలు ఎప్పుడు కళ్ళ ముందు ఉండాలి. పాత సాంగ్స్ మనం మారకముందు వినేవాళ్ళం. ప్రియురాలు పాడుతుంటుంది ప్రియుడి కొరకు, నూరేళ్ళు ఎప్పుడు నా కళ్ళ ముందు అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో అంటుంది. అప్పుడు ఈడు అంటాడు, అలాగైతే ఎలా కుదురుతుంది అంటాడు. ఎంత కుదరదు నేను అడుగుతున్నాను. అలా అయితే ఎలా కుదురుతుందంటే చచ్చిపోతాం బేబీ అని చెప్తున్నాడు వాడు. ఆ పాత ఎప్పుడో 90sలో చనిపోతామని చెప్తున్నాడు. అదే అడుగుతున్నాను, ఆమె ఆశ నెరవేరదా? అతని ఆశ నెరవేరదంటే బయట నెరవేరుతుంది లేదో, ఆన్సర్లు ఉన్నాయి లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది నెరవేరుతుంది. అనస్తాసియా అంటే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది, అంటే నూతనంగా ఉద్భవించబోతుంది. దానికి సిగురుగా మొదటి ఫలం ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు.